ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ప్లాంట్ రూట్ నుండి ఈ నెట్ పార్ట్ని ఎప్పుడు తీయాలి, ఎందుకు తీయాలి, ఎలా తీయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం పదండి. ఈ నెట్ పార్ట్ తీయడం వల్ల మొక్కలు బ్రతుకుతాయా, చనిపోతాయా, గ్రోత్ ఉంటుందా లేదా? ఎందుకంటే మనము ఒకే మొక్కని ఎక్కువ డబ్బులు పెట్టి మళ్ళీ తేలేం కదండి. అందుకే అన్నిటికంటే ముందు మనకు ఒక డౌట్ వస్తుంది, ఈ నెట్ పార్ట్ని ఎందుకు తీయాలి అని. ఈ నెట్ పార్ట్ అనేది మనకి ప్లాస్టిక్ తో రెడీ చేస్తారు. ప్లాస్టిక్ అనేది డీకంపోజ్ అవ్వడానికి మనకి చాలా సంవత్సరాలు పడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ దీనికి హోల్స్ కూడా చాలా చిన్నగా ఉంటాయి. ప్లాంట్ ఎలా అయితే పెరుగుతుందో రూట్స్ కూడా అలానే డెవలప్ అవుతాయి, పెద్దగా లావుగా అవుతాయి. దాని వలన నాట్ లాగా పడిపోతుంది. అప్పుడు మనకి ప్లాంట్ గ్రోత్ అని ఆగిపోతుంది. అలానే దీనికి న్యూట్రిషన్స్ కూడా అందవు. అప్పుడు మనకి ప్లాంట్ అనేది గ్రోత్ తగ్గుతుంది. అలానే మనకి ఫ్రూటింగ్ కానివ్వండి, ఫ్లవరింగ్ కానివ్వండి రాదు. కొంత సమయం తర్వాత ఈ ప్లాంట్ అనేది చనిపోవడం కూడా జరుగుతుంది. అయితే నెట్ పార్ట్ ని ఎప్పుడు ఎలా తీయాలి? జనరల్ గా ఇది ఎక్కువగా హైబ్రిడ్ ప్లాంట్స్ లోనే కనిపిస్తూ ఉంటుందండి. నేను చూసిన కొన్ని ప్లాంట్స్ మందారము, ఎగ్లోనేమా, కలోంజీ ప్లాంట్స్ లలో చూసానండి. ఇది ఎక్కువగా యూజ్ చేసేది హైడ్రోఫ్లోనిక్ గార్డెన్ లో యూజ్ చేస్తారు. అలానే మనకి సీజనల్ ప్లాంట్స్ వస్తాయి కదండి, దాంట్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే సీజనల్ ప్లాంట్స్ లో వచ్చినప్పుడు దాన్ని రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు. అది ఎలా ఉందో అలానే మీరు రిపోర్ట్ చేసుకోండి. ప్లాంట్కి నెట్ పార్ట్ అనేది మీకు 1 year నుంచి 1.5 year తర్వాతే ప్లాంట్ పైన ఎఫెక్ట్ చూపిస్తుందండి. అయితే సీజనల్ ప్లాంట్స్ అనేవి మనకి దాని లైఫ్ వచ్చేసి 8 to 9 months మాత్రమే ఉంటుంది. అయితే నెట్ పార్ట్ ఉంది అనేసి ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం. దీనిని ఎలా చెక్ చేయాలంటే ప్లాంట్ ఉన్న పాట్ కానివ్వండి, పాలీ బ్యాగ్ని కానివ్వండి, ఒక బకెట్లో వాటర్ పోయండి లేదా టబ్లో వాటర్ పోసేసి ఆ ప్లాంట్ని దాంట్లో డిప్ చేయండి. మీకు ఆ సాయిల్ లూజ్ అవ్వడానికి, నానడానికి మీకు 15 నుంచి అరగంట పడుతుందండి. అప్పుడు మీరు ఆ ప్లాంట్ పక్క నుంచి అంటే ఒక 1/2 inch పక్క నుంచి ఫింగర్ పెట్టేసి మీరు చూసారనుకోండి, నెట్ పాట్ ఉంటే మీ ఫింగర్కి తగులుతుంది. ఆ ఫీల్ అయ్యాక వెంటనే పర్మనెంట్ ప్లాంట్ నుంచి ఆ నెట్ పాట్ని తీసేయాలి. కానీ ఎలాంటి ప్లాంట్ నుంచి తీయాలంటే మనకి ప్లాంట్ యొక్క ఏజ్ అనేది తక్కువగా ఉండాలి. అలా అని మరీ చిన్న ప్లాంట్ నుంచి మాత్రం తీయకూడదండి. మీకు మినిమం 8 inches నుంచి 15 inches ప్లాంట్ నుంచి మాత్రమే నెట్ పాట్ని తీయాలి. ఇప్పుడు నెట్ పాట్ని ఎలా తీయాలో చూద్దాం. ముందుగా మనము వాటర్ ఉన్న బకెట్ తీసుకొని దాంట్లో మనం ప్లాంట్ని దాంట్లో పెట్టేసేయండి. అప్పుడు మీకు రూట్ బౌల్ అనేది మీకు తడిగా అయిపోతుంది. రూట్స్ నుంచి మట్టి అనేది పోతుందండి. ఒకవేళ మట్టి కొంచెం ఉందనుకోండి, మీ చేతులతోనే నిదానంగా తీయండి. కానీ రూట్స్ మాత్రం కట్ అవ్వద్దండి. అదొకటి దృష్టిలో పెట్టుకొని తీయండి. జాగ్రత్తగా తీయాలని చెప్పాను, అలానే స్పీడ్గా కూడా తీయాలండి. స్పీడ్గా తీస్తుంటే మీరు రూట్స్ కట్ చేసారు, రూట్స్ అసలు కట్ కాకుండా చూసుకోండి. మీకు మట్టి నుంచి రూట్ మీకు బయటికి కనిపిస్తుంది అంటే వెంటనే మీరు నెట్ పాట్ని కట్ చేయండి. నెట్ పాట్ని కట్ చేయడం అనేది మీరు చాలా జాగ్రత్తగా చేయాలండి. నెట్ పాట్ అనేది మీరు బార్డర్ నుంచి మాత్రమే కట్ చేయాలి. అలా చిన్న ముక్కలుగా చేసేస్తే మీకు నెట్ పాట్ అనేది చాలా ఈజీగా రిమూవ్ అవుతుంది. ప్లాంట్ నుంచి నెట్ పాట్ని తీసే సమయం కూడా ఉంటుంది. సమయం చెప్పబోయే ముందు ప్లీజ్ అండి లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. 97% సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. అయితే దీనికి బెస్ట్ సీజన్ వచ్చేసి మనకి ఫిబ్రవరి లేదా మార్చ్ నెలలో మనం దీన్ని కట్ చేసి రిపోర్ట్ చేసుకోవచ్చు. ఇంకొక సీజన్ ఉందండి, వర్షాకాలం. వర్షాకాలంలో మీరు ఎప్పుడైనా దీన్ని కట్ చేయొచ్చు, అలానే రిపోర్ట్ కూడా చేసుకోవచ్చు. అప్పుడు ప్లాంట్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఈ విధంగా ప్లాంట్ నుంచి నెట్ పాట్ని రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసిన తర్వాత మీరు ఏదైతే వాటర్లో మీరు రూట్ బౌల్ని పెట్టారో అందులోనే ఆ ప్లాంట్ని పెట్టండి. అయితే ఇక్కడ అందరూ బిగ్ మిస్టేక్ ఏం చేస్తారంటే, ఇప్పుడు మనం బేరూట్ చేసాం కదండి, అయితే దీన్ని పెద్ద పాట్లో పెడతారు. ఇలా అస్సలు చేయకూడదు. మీరు ప్లాంట్ని బట్టి అది రూట్ ఎంత ఉంది అని చూసుకొని మినిమం మీరు 5 to 6 inches పాట్లోనే మీరు రిపోర్ట్ చేసుకోండి. అయితే ఇక్కడ ఇంకొక విషయం మనకి గుర్తొస్తుంది, అయితే ఎలాంటి సాయిల్లో పెట్టాలి అనేసి. నేను మాత్రం ప్రస్తుతానికి మనం పాత మట్టిని రీఛార్జ్ చేసాం కదండి, దాంట్లోనే పెడుతున్నాను. ఒకవేళ దాని గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఐ బటన్లో లింక్ ఇస్తానండి, అదొకసారి చెక్ చేయండి. మీరు ఒకవేళ మీ దగ్గర ఈ సాయిల్ లేదు అనుకుంటే మీరు ఈ సాయిల్ మిక్స్ని ప్రిపేర్ చేసి పెట్టండి. మీరు ఏ సాయిల్ అయినా తీసుకోండి, దాంట్లో కంపోస్ట్ అనేది చాలా తక్కువగా ఉండేటట్టు చూసుకోండి. అంటే 10 to 20% ఉంటే సరిపోతుంది. అయితే నేను ఇప్పుడు 5 inches పాట్ తీసుకొని దాంట్లో రీపాట్ చేస్తున్నానండి. చూడండి రూట్స్ ఎంత పెద్దగా ఉన్నాయో. మీతో నేను ఏమన్నాను, 5 inches పాట్లో పెడతానన్నాను, బట్ ఇందులో రూట్స్ సరిగ్గా పట్టట్లేదండి. ఇలా పెట్టినా కూడా ప్లాంట్ అనేది పాడైపోద్ది. అయితే నేను దీనికంటే పెద్దది అంటే 9 inches పాట్ తీసుకుంటున్నానండి.
ఇలా రూట్స్ చెక్ చేసుకొని మీరు పాట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. రీపాట్ చేశాక దానికి కావాల్సినన్ని వాటర్ ఇవ్వాలి. అయితే వాటర్లో మనము 2 grams సాఫ్ట్ ఫంగిసైడ్ 1 లీటర్ వాటర్లో కలిపేసి ఇవ్వాలండి. దానికి ఎంతైతే అవసరం ఉందో అంత ఇవ్వాలి. అలానే దీన్ని సెమీ షేడ్ ఏరియాలో పెట్టండి. ఎండలో అస్సలు పెట్టొద్దండి. ఎండ అసలు తగలకూడదు, వెలుతురు ఉంటే సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే మీరు ఇది 7 days వరకు కూడా సెమీ షేడ్లోనే ఉండాలి. ఆ తర్వాతే మీరు బయటికి తీసుకురావాలి. ఆ తర్వాత మీరు 20 నుంచి 25 days తర్వాత మళ్ళీ మీరు దీనికి కంపోస్ట్ కానివ్వండి, ఎలాంటి ఎరువులైనా ఇవ్వండి. రీపాట్ చేశాక ఇంకొక పని చేయాలండి. మనం రూట్స్ని డిస్టర్బ్ చేసాం కదా, అది సర్వైవ్ అవ్వడానికి దీని స్టెమ్స్ని కూడా మనం కట్ చేయాలి. ఇప్పుడు మనం రీపాట్ చేసిన ప్లాంట్కి అప్డేట్ కావాలి అనుకుంటే కామెంట్ చేసి చెప్పండి. అయితే మనం కొన్ని రోజుల క్రితము మందార మొక్క మనం రీపాట్ చేసాం కదండి, చూడండి ఎంత హెల్దీగా గ్రో అయిందో. దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అనుకుంటే పక్కన వీడియో వస్తుందండి, ఒక్కసారి చూడండి. నా ఈ చిన్న ప్రయత్నం మీకు యూజ్ అయిందనే అనుకుంటున్నానండి. ఒకవేళ యూజ్ అయినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు మరొక మంచి వీడియోతో వస్తానండి. బాయ్.